నిజంగా అంటే కొంతమంది గ్రూపిజం అన్నారు, అటువైపు గ్రూపిజం అన్నారు తప్ప మీ ముగ్గురికి ఎప్పుడు గ్రూప్ అని ఒక యాడ్ కూడా పెట్టాల. ఎందుకంటే ప్యూర్లీ మీది ఆనెస్ట్గా నడుస్తుంది అనమాట. సో ఇది పక్కన పెడితే కొంతమంది నామినేట్ చేసేటప్పుడు మీరు ఉండడం హౌస్లో నాకు ఇష్టం లేదు, మిమ్మల్నే కాదు మీ ముగ్గురులో ఎవరిని నామినేషన్ చేసినప్పుడునే మీరు విన్ అవ్వడం కానీ మీరు ఫైనల్కి వెళ్ళడం కానీ నాకు ఇష్టం లేదని నామినేషన్ ఒకరు చేశారు. సో అలాంటి నామినేషన్ తీసుకునేటప్పుడు యాజ్ ఎ పర్సన్ మీకు ఎలా ఫైనల్కి వెళ్ళడం ఎప్పుడు అంటే పృథ్వీ ఒక మాట్లాడినారు, మీరు ఫైనల్ వరకు ఉండడం నాకు ఇష్టం లేదు ఏ గేమ్లో ఆడకుండా అవినాష్ అనే అదే అన్న. అది అనేటప్పుడు బయట వాళ్ళకి మాత్రం చాలా గట్టిగా కనెక్ట్ అయింది. అంటే ఒక వ్యక్తిని మనం అలా కించపరుస్తూ నువ్వు ఆడడానికి పనికిరావు అని అనడం కరెక్ట్ కాదు కదా. సో మీకు ఎలా అనిపించింది? అదే నేను అంటున్నా, ఆడియన్స్ మిమ్మల్ని ఎలిమినేట్ చేసిన నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే బేసిక్గా అక్కడ ఆ యొక్క ఎవిక్షన్ షీల్డ్ అనేది వాడటం వల్ల ఉన్నారు. అది ఆయన ఏమి అడిగి ఇప్పిలేదు, దాని వల్ల కాదు, బిగ్ బాస్ లో ఉన్న ప్రక్రియ ద్వారా వచ్చింది. లక్ ఫ్యాక్టర్ ఒప్పుకుంటాం. దాని తర్వాత ఆయన కష్టపడి అదే వీక్ ఆల్రెడీ ఆయన ఎలిమినేట్ అయిన వీక్ హీఈస్ ద మెగా చీఫ్, ఆడి గెలిచాడు, అది ఇచ్చింది కాదు. ఆ నెక్స్ట్ వీక్ ఎవిక్షన్ షీల్డ్ ఏంటిది టికెట్ టు ఫినాలే ఆడి గెలిచాడు, ఎవరు ఇచ్చింది కాదు. కష్టపడి ఈ రెండు ఆడి గెలుచుకున్నాడు ఆయన అన్న తర్వాత నిరూపించడం అయిపోయింది. ఇంకేముంది అక్కడ? 2 సార్లు మెగా చీఫ్ అండ్ ఫైనలిస్ట్. సూపర్. అంటే తేజ అన్నకి కొంచెం లక్ ఫేవర్ చేయలేదు అనుకోవచ్చా కొన్ని సందర్భాల్లో? లక్ని ఎక్కువగా నమ్మలేము కానీ లక్ ఉన్నా కూడా బాగుండు, లక్ కొంచెమైనా ఉండాలి అనేది నా అభిప్రాయం. సీరియస్లీ లక్ ఫ్యాక్టర్ చేయలేదని అన్ను. రెండో ఆపర్చునిటీ రావడం బిగ్గెస్ట్ లక్, అంతే, లక్ వల్లే వచ్చింది. అండ్ పృథ్వీ చూసుకుంటే విష్ణుప్రియ ఈ బాండింగ్ వల్ల బయట, అంటే మీరు మేమ్స్ చూసారో చూడలేదో నాకు తెలియదు, బట్ బయట మాత్రం చాలా వైరల్ అవుతున్నది. సో మీకు వాళ్ళిద్దరు బాండింగ్ లోపల ఎలా అనిపించింది? మంచిగానే ఉంది వాళ్ళ బాండింగ్. ఇట్స్ పర్సనల్, దాని గురించి మనం కామెంట్ చేయడానికి కూడా ఏమి లేదు. వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్, దాన్ని ఆట గురించి అడుగు చెప్తా, బాండింగ్ గురించి మాట్లాడలేదు. సో వాళ్ళిద్దరిలోనే ఎవరు బాగా ఆడతారు? వాళ్ళిద్దరిలో ఎవరు బాగా ఆడతారంటే ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళది. ఇప్పుడు ఆ రకంగా మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు ఎవరు బాగా ఆడతారంటే పృథ్వీ బాగా ఆడతారంటే మరి పృథ్వీ వేడికి వచ్చాడు చెప్తున్నా. సరే విష్ణుప్రియ గారు ఆడతలేదంటే మరి లోపల ఉన్నారు కదా. జనాలు ఎవరిని ఎలా ఏ కోణంలో చూస్తున్నారో అర్థం కాదు. వాళ్ళకు నచ్చితే ఉంచుతారు, లేదంటే లాగేస్తారు. నచ్చారు కాబట్టి అక్కడ ఉన్నారు, లేదంటే లాగేశారు. పూర్తిగా ఇది జనాల ఒపీనియన్ మీద నడుస్తుందంటారా? ఆబ్వియస్లీ ఫిక్స్ గా. సో అంటే ఇప్పుడు చూసుకుంటే గౌతమ్ అండ్ నిఖిల్ ఆనెస్ట్గా వీళ్ళిద్దరి మీదే ఫైనల్ అనేది నడుస్తుంది. అవునవునండి, బయట కూడా బస్ గట్టిగా ఉంది. సో ఒకవేళ గౌతమ్కి వస్తే ఈ కంటెస్టెంట్ అంటే మధ్యలో వచ్చిన కంటెస్టెంట్కి ఇవ్వడం కరెక్ట్ అంటారు. ఇన్క్లూడ్ ఒకవేళ మా నిఖిల్కి వచ్చిందంటే కొంచెం వేరే రూట్ మాట్లాడుతాను అనమాట. మీ పర్సనల్ ఒపీనియన్లో వాళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అనుకుంటారు? ఎవరు ఆట పరంగా వాళ్ళు బెస్ట్ బ్రో. ఆ టాప్ దానికి ఇద్దరు అర్హులే, ఓపెన్ గా చెప్తున్నా. నిఖిల్ ఆటల్లో ఉన్నాడు, మావాడు ఆటల్లో ఉన్నాడు, అండ్ మాటల పరంగా ఉంది. ఇద్దరిలో బ్యాలెన్స్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి. నాకు పర్సనల్ గా ఇద్దరిలో ఎవరు వస్తారనేది నాకు ఆతృతగానే ఉంది. గౌతమ్ గెలిస్తే నాకు హ్యాపీగానే ఉంటది అనేది నా అభిప్రాయం. మాతో పాటు కలిసి ఉన్నాడు, కలిసి ఆడాడు, కలిసి చేశాడు. వాడు ఆటను నేను చూశాను కాబట్టి వాడు గెలిస్తే నాకు ఒక 1% అతనికన్నా ఎక్కువ హ్యాపీనెస్ అయితే ఉంటది. గెలవాలని కోరుకుంటాను. నేను డబల్ ధమాకా అంటారు, మీకైతే డబల్ ధమాకే. సీజన్ 7 బ్యాక్ టు బ్యాక్ సీజన్ 8 అవునవును వెంటనే రావడం, అది వచ్చింది. ఇంతవరకు ఎవరికి అంటే ఎలాంటి కంటెస్టెంట్లకైనా రాలేదు. మీరు ఎలా ఫీల్ అవుతారు ఏంటి అసలు? దీన్ని ఎలా మీరు అంటే ఫస్ట్ వచ్చినండి అన్నారు ఒకసారి, సార్ నాకు ఈ షో వల్ల కొన్ని నేను ప్రమోషన్ చేసుకున్నాను, కొంచెం బాగా సంపాదించుకున్నాను, ఆనెస్ట్గా స్టేజ్ మీద చెప్పేశారు నేను ఎంత సంపాదించుకున్నాను. సో దానికన్నా ఎక్కువ బజ్ వచ్చింది. వాట్ యువర్ ప్లాన్ నెక్స్ట్? ఏం లేదు, నిన్నే వచ్చాను ఏం జరుగుతుంది ఏంటిది ఎలా పోతుంది. ఎందుకంటే నాకు ఆట పరంగా నేను సాటిస్ఫై అయ్యాను. కాకపోతే ఇది ఎలా వెళ్ళింది జనాల్లోకి అనేది నాకు తెలియదు, ఎలా నడుస్తుంది, దీనివల్ల నాకేం ఆపర్చునిటీస్ వస్తాయని నాకు ఏమీ ఐడియా లేదు. యాసిస్ నా ఫుడ్ వీడియో ఉంది, ఈ హోటల్లో కూర్చొని వైపొంగల్ లేపేసి అక్కడ కూర్చొని నా ఫుడ్ నేను తినకుండా వీడియో చేసుకోవడమే, వచ్చిన ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడం, లేదా మన పని మనం చేసుకోవడం. ఇది అట్లా పోతున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ అట్లా అప్పుకు తీసుకెళ్ళింది. మళ్ళీ మన రోడ్డు మీద వెళ్ళిపోవాలి, అరే అప్పుకి వెళ్ళిపోయాం కదా అక్కడే ఆగిపోయాం అనుకో, ఆడే ఆగుతాం. అది సో మదర్ గారు వచ్చినప్పుడు నిజంగా అందరూ మదర్స్ వస్తున్నప్పుడు మీ ఫీలింగ్ అయితే చూడలేకపోతున్నాం నిజంగా. అంటే అది ఎవరైతే పాటలు పెట్టి ఇదని అదని అది వచ్చేయంగానే అది ఆగదు బ్రో. నాకు సినిమాలో చూసినప్పుడే నాకు ఏడుపు వచ్చేస్తుంది, కానీ రియల్ లైఫ్ అంత ఎమోషన్ నాకు తెలియదు. సీరియస్లీ రియల్ గా రారు అనుకున్నావా మీరు? అవునండి, ఫస్ట్ హోప్ ఉండేది, కానీ నాకు సార్ ఎప్పుడైతే చెప్పింది ట్విస్ట్ టు టర్న్స్ అన్నారో నాకు మైండ్ పోయింది. సీరియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వస్తే బాగుంటుందని ఆశ ఉంది, కానీ వస్తారనే కాన్ఫిడెన్స్ లేదు. ఆశ వేరు, కాన్ఫిడెన్స్ వేరు. ఆశ ఉంది నాకు, వస్తే బాగుంటది కదా అని ఆశ.
అది చెప్పలేము, ఎందుకంటే నాకు సారే చెప్పారు రావట్లేదు, ఒక ప్రక్రియ పెట్టి చెప్పేశారు. అండ్ నెక్స్ట్ ట్విస్ట్ అంటాను, ఏమైనా జరగచ్చు అన్నారు. వేరే సీజన్స్ లో జరగచ్చు, మన దగ్గర జరిగిద్దో లేదు, అన్ని డిఫరెంట్ గా జరుగుతున్నాయి నేను ఆలోచనతో ఉంది. ఆ వారం అంతా చాలా చాలా ఆ ఆలోచనతో నిండిపోయింది నాకు. మీకు అది వచ్చిందో లేదో తెలియదు, నేను ఆలోచనతో నడుస్తున్న కళ్ళు తిరిగి పడిపోయా. అవునా? హౌస్ లో నేను ఆలోచిస్తూ కళ్ళు తిరిగి పడిపోయా. అర్థం కాదు, నన్ను తీసుకెళ్ళి మెడికల్ రూమ్ తీసుకెళ్ళి నాకు ఓఆర్ఎస్ అది ఇచ్చి ఒక వెళ్ళేసి కూర్చో, ఏం కాదు ఒక అరగంట పడుకొని చెప్పి పడుకోబెట్టాను. అంతగా ఆలోచనలతో నేను అది డిప్రెషన్ పేరెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వస్తుంటారు, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారేమో, కానీ మీరు మాత్రం వాళ్ళు రిసీవ్ అవ్వచ్చు. ఆ తర్వాత ఒక 5 minutes మిమ్మల్ని ఫోకస్ మొత్తం మీ మీదే పెడతారు. నేను చూడలేదు ఎపిసోడ్స్ ఎట్లా వచ్చినాయో తెలియదు. ఎందుకు ఇలా నేను అందరితో చాలా బాగా ఇంప్రూవ్, బాగా మాట్లాడా, వచ్చిన పేరెంట్స్ ప్రతి ఒక్కరితో అది చూపించారు. ప్రతి ఒక్కరితో విష్ణుప్రియ గారు నన్ను పులప్స్ తీయమన్నారు, వాళ్ళ ఫాదర్ అండ్ యష్మి వాళ్ళ ఫాదర్ మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు. సూపర్ క్రేజీగా ఉన్నారు అబ్బా పేరెంట్స్ అందరూ, భలే నచ్చేసారు నాకు అందరూ. అండ్ ఫైనల్ గా నాగార్జున గారు ప్రతి వారం వచ్చి ఇన్పుట్స్ ఇస్తారు. సో ఆయన ఇచ్చిన దాంట్లో బెస్ట్ ఇన్పుట్ మీరు ఏదనుకుంటారు? దీనివల్ల నాకు బాగా యూజ్ అయింది. ఇన్పుట్స్ అంటే మనం చేసిన దాన్ని చెప్పారు, ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, నేను ఆడాను. అది ఇన్పుట్స్ అనేది నేను అంత పర్టికులర్గా ఏమీ నాకు స్ట్రైక్ అవ్వట్లా ఇమీడియట్ గా ఇప్పుడు మీరు అడుగుతుంటే. సో అండ్ ఒక మిస్టేక్ కూడా చేసినప్పుడు అందరూ మీది మిస్టేక్ అని ఒకటి అన్నారు. సో దానికి తర్వాత రియలైజ్ అయ్యారా నేను కరెక్టే అని అనుకున్నారా? నాది కరెక్ట్ కాదు, నా తప్పే, ఇప్పటికీ నా తప్పే. నేను ఆ రోజే తప్పని, ఇప్పటికి దాన్ని తప్పనే దాన్ని ఉన్నాను నేను. ఇట్ ఈస్ అ మిస్టేక్. కాకపోతే అందరూ చెప్పారు కాబట్టి, అంటే ఆ క్షణంకి మీరు ఒప్పుకోలేదు, నాకు అనిపించింది నేను చేసేసాను అని అన్నారు. ఎప్పుడు గుడ్డేసిందే కదా, లేదు ఇట్ ఈస్ ఏ మిస్టేక్, సోమవారం మాట్లాడుకుందాం, ఒప్పుకుంటున్నా, సోమవారం మాట్లాడుకుందాం, ఇదే చెప్పా, నామినేషన్ మాట్లాడుకుందాం అని చెప్పా అందరికి. ఎందుకంటే ఒక 4-5 కలిసి మనం డిస్కషన్ లో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో మనం చెప్పామనుకో, మనం చెప్పే పాయింట్ కన్వే అవ్వదు. రైట్ టైంలో రైట్ ప్లేస్ లో రైట్ పాయింట్ మాట్లాడినప్పుడు రైట్ గా కన్వే అయ్యింది. నేను అక్కడ నుంచి నేను వేసాను నా తప్పు, ఆవిడ కూడా తప్పు అంటే ఒక పిచ్చోడ ఫస్ట్ నువ్వు వేసేవరా అనే వస్తుంది. దాని తర్వాత రైట్ టైం కోసం వెయిట్ చేసిన, నాగార్జున సార్ అడిగినప్పుడు చెప్దాం అనుకున్నా, అప్పుడు నాకు అవకాశం రాలా. నువ్వు తప్పు అన్నావు, సరే సార్ నా తప్పే ఒప్పుకుంటా. అక్కడ ఇంక సార్ అంత మించి నన్ను ప్రశ్న అడగల, నేను మాట్లాడదాం చైర్ కూడా రేజ్ చేశాను, చెప్పారు, ఒప్పుకున్నా. నామినేషన్ లో నాకు పాయింట్ వచ్చింది, నాది తప్పు అన్నారమ్మా, ఆమెది కూడా తప్పే నా దృష్టిలో, మీ దృష్టిలో ఏంటని అడిగాను, తెలియదు తప్పు లేదు అది ఇది అన్నారు, మీరు అందరు చూశారు, దానికి ఏమైందో కూడా చూశారు మీరు, అంతే. అంతమించి మనం తప్పు చేయటం ఓకే, తప్పు చేసి ఒప్పుకోవాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.